స్టార్ట్ అయిపోతున్నాం సినిమా హాల్కి. బ్రో ఏ సినిమాకి తీసుకెళ్తున్నాం? హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 85 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ అయితే పొద్దున్నే వెళ్ళి హెవీ వర్కౌట్లు చేసా. 1.5 hour వర్కౌట్ చేశాను అనమాట. యాప్స్, కార్డియో, ట్రైసెప్ అలా చేశాను అనమాట. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఓపిక లేదు, అయినా సరే ఓపిక తెచ్చుకొని ఇవాళ అయితే వర్క్ స్క్రీన్ ప్లే రైటింగే ఉండిద్ది మన షార్ట్ ఫిల్మ్కి, అండ్ ఈవినింగ్ డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా ఉండిద్ది. బట్ ఇవాళ స్పెషల్గా ఏంటంటే ఒక సినిమా చూడడానికి వెళ్తున్నాం. నేను యాక్చువల్గా యూత్ సినిమాకి టికెట్లు బుక్ చేసుకున్నాం, కానీ అన్ఫార్చునేట్లీ ఆ టికెట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. సో ప్లాన్ పోకూడదని చెప్పి వాళ్ళ బ్యాండ్ మేళం సినిమాకి వెళ్తున్నాం. కొత్తగా వచ్చింది కదా బ్యాండ్ మేళం సినిమా, ఆ సినిమాకి వెళ్తున్నాం. సో వీళ్ళేంటి సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు అనుకోమాకండి, సినిమా చాలా ఇంపార్టెంట్ చూడడం. ఎందుకంటే మేము సినిమాకి వెళ్తే కెమెరా యాంగిల్స్ ఎలా ఉన్నాయి, ఎలా పెడుతున్నారు, ఈ సీన్ ఎందుకు అలా డైరెక్ట్ చేశారు, యాక్టింగ్ ఎక్స్ప్రెషన్స్ ఎలా పెడుతున్నారు, ఏ సీన్కి ఎలా పెడుతున్నారు, మొత్తం నేర్చుకోవచ్చు. అండ్ సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఏ సీన్కి ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఇవన్నీ ఏంటంటే నేర్చుకోవచ్చు అనమాట. మనం సినిమా తీయాలంటే వేరే సినిమాలు చూసి నేర్చుకోవాలి. మనం ఎక్కడ ఎలా మనం ఆడియన్స్ని గ్రాప్ చేయాలి, సో అటెన్షన్ తీసుకోవాలి, ఎలా ఎక్కడ ఎంటర్టైన్ అవుతున్నారు, మొత్తం మనం సినిమా చూసి నేర్చుకోవచ్చు. సో నా దృష్టిలో సినిమా అంటే ఒక బుక్ లాగా. సో ఒక బుక్ చదివి కంప్లీట్ బుక్ చదివినట్టే, సో విజువల్గా అనమాట. సో ఇప్పుడైతే సినిమాకి వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తూ వర్క్ కూడా చేస్తాం అనమాట. మన స్వరూప్ బ్రో, యశ్వంత్ బ్రో, మా తమ్ముడు, నేను నలుగురం కలిసి వెళ్తున్నాం. ఇప్పుడైతే స్టార్ట్ అవుతాం. కమాన్, లెట్స్ గో. ఏంది పరిస్థితి? సో గైస్, మేమిద్దరం ఆటోకి వెళ్తున్నాం. సో వీళ్ళకి ఆటోలో పంపిస్తున్నాం ఎండకి, మేము ఇంకా ఎండకి బండి మీద వెళ్తున్నాం. ఎందుకంటే క్యాబ్స్ బుక్ అవ్వట్లేదు. ఏంటి ఫోన్ డీజిల్ రేట్ పెరిగిందంట. సో డీజిల్ రేట్ పెరిగిందంట. మనోడికి ఫోన్ చేసి కారు బుక్ చేస్తే కార్ రేట్ ఇవ్వమంటున్నారు. ఎంత కొన్నా అంత మొత్తం నాకు కావాలంటున్నాడు. సో సరే, ఓకే గైస్, స్టార్ట్ అయిపోతున్నాం సినిమా హాల్కి. బ్రో ఏ సినిమాకి తీసుకెళ్తున్నాం? ఇది బ్యాండ్ మేళం అని. నిన్న యూత్కి వెళ్దాం అనుకున్నా. ఏ సినిమాకి చెప్పావు మాకు? బ్యాండ్ మేళం ఏంటి, ఎందుకు తీసుకెళ్తున్నాం? ఎందుకంటే యూత్ క్యాన్సిల్ అయిపోయింది గైస్. యూత్ సినిమా అది ఇదైపోయింది, అందుకని వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఏంటంటే సిచ్యువేషన్, కార్స్ బుక్ చేస్తుంటే అవ్వట్లేదు, అందుకని మేము ఇద్దరు ఆటోకి వెళ్తున్నాం, వీళ్ళిద్దరు బైక్ మీద వస్తున్నారు. 9 kilometers ట్యాన్ అవుతుంది. ఓకే. సో గైస్, ఇప్పుడైతే వెళ్ళి సినిమా చూసేద్దాం, ఓకేనా? చూద్దాం. ఏంటి ఎగ్జైట్మెంటా? ఇల్లు చాలా రోజుల తర్వాత అప్పుడెప్పుడు మోగ్లీకి వెళ్ళాం మనం. లాస్ట్ అవుతారా? లాస్ట్ మేము మోగ్లీకి వెళ్ళాం. ఓకే. ఏంటి మరి ఈరోజు ఇంకా ఏంటి ఎంటర్టైన్మెంట్ డాన్స్ ఉండిద్ది, ఒక డాన్స్ వీడియో చేస్తాం. మర్చిపోయి నిన్న చేసిన డాన్స్ ఇప్పుడు ఈరోజు చేయాలి, చూపిస్తాను కదా. చూపిస్తా కన్ఫర్మ్. ఇద్దరు బాగా ప్రాక్టీస్ చేశారు, అదరు కొట్టారనమాట. చూద్దాం ఈరోజు ఇంకెలా చేస్తారో. ఐ థింక్ నాకు తెలిసి మీ ఇద్దరం ఒక వీడియో కూడా చేస్తాం, డాన్స్ వీడియో కూడా చేద్దాం బ్రో. అది కూడా తెలిసి అయితే కుదిరితే ఈరోజు పోస్ట్ చేస్తాం, లేదంటే స్టోరీ పెడతాం, ఏదో ఒకటి. ఏ బ్రో? కన్ఫర్మ్ డాన్స్ అయితే అయితే సినిమా హాల్కి వెళ్ళిపోదాం. అయిపోయింది. సో గైస్, నేను యశ్వంత్ బ్రో అయితే ఆటోలో వెళ్తున్నాం, మా తమ్ముడు వాళ్ళు అయితే బైక్ మీద వెళ్తున్నారు. చూపిస్తాగండి మీకు. సో వాళ్ళకి ఏంటంటే క్యాబ్ బుక్ చేశాను అనమాట. ఫస్ట్ క్యాబ్ బుక్ చేయడం ఏమన్నారంటే నాకు వాంతులు అవుతాయి అంటున్నారు మా తమ్ముడు, కడుపులో తిప్పేస్తుంది అంటున్నాడు. ఆడి గారు బుక్ చేయ బ్రో అంటే నా ఆటోలో తెచ్చుకోవాలి. ఆడి గారా? అవును బ్రో. ఓకే బుక్ చేస్తా బ్రో, నన్ను నేను అమ్మేసుకొని బుక్ చేస్తా. ఆడి గారు మీరు హ్యాపీ తిరగండి, ఓకేనా? ఓకే. సో ఇప్పుడైతే సినిమాకి వెళ్దాం. ఎలా ఉంది? ఎగ్జైటెడా? ఫీలింగ్ ఎగ్జైటెడ్ చాలా రోజులైంది కదా. అవునవును. సో మనం సినిమాకి వెళ్ళినా కూడా మనం లెర్నింగ్ ప్రాసెస్ మీద వెళ్తాం గైస్, ఎంజాయ్మెంట్ చేస్తాం, ఓకే. బట్ వర్క్ కూడా చేస్తూనే ఉంటాం, ఎందుకంటే మేము కూడా సినిమాకి వెళ్ళి మేము కూడా రిలీజ్ చేసుకోవాలి. రేపు ఆడియన్స్ ఎక్కడ ఎగ్జైట్ అవుతున్నారు, ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నారు అన్నీ మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. థియేటర్లోకి వెళ్తే విజిల్స్ కొడుతున్నారు. సో అప్పుడు ఏంటంటే మేము కూడా బెటర్ సినిమా తీయడానికి మంచి స్కోప్ ఉండిద్ది. సో ఇప్పటి నుంచి ఏంటంటే ఈ మధ్య నుంచి సినిమాలు వెళ్ళట్లా, ఎవ్రీ వీక్ అయితే మస్ట్ అండ్ షూట్ ఒక 2 movies, 1 or 2 movies. అదిగోండి వెళ్తున్నారు, చేద్దాం ప్లాన్ చేసి వాళ్ళు వెళ్తున్నారు. చెప్పాను నేను, మన స్వరూప్ అయితే కలవేడి పెట్టుకుని వెళ్తున్నాడు. ఫ్యాన్ అయితే నాకు కలవేడి ఎవరైనా పెట్టుకుంటే నాకు ఒక ఆడేలాగే గుర్తొచ్చింది బ్రో. ఆడవారు మాట్లాడతాను వెళ్ళి ఆ కళ్ళజోడు చూడు గుడ్డోడు లాగా. అయ్యో బ్రో, ఎంత మాట అన్నాడు బ్రో. ఎలా ఉంది ఎండ? ఎలా ఉంది? సో గైస్, ఇప్పుడు షాప్కి అయితే షాప్ కాదు బ్రో, ఇన్నర్ పెట్టి మాల్ షాప్ అంటున్నావు. రేషన్ షాపా? సారీ, రేషన్ షాప్. ఏంటి ఎక్కడ? ఏ ఫ్లోర్? ఇది
ఫిఫ్త్ ఫ్లోర్ అంట సినిమాస్. ఓ మీవాడు కూడా వచ్చేసాడుగా. ర్యాపిడో డ్రైవర్ 6th ఫ్లోర్. సరే 6th ఫ్లోర్ అంట, వెళ్ళిపోదా? సారీ 5th. చూద్దాం. ఇన్నోవేట్ మాల్ చాలా పెద్దగా ఉంది, మీరు కూడా రండి. ఓకే, ఏంటి పరిస్థితి? ఏముంది, వెళ్ళి సినిమా చూసి చక్కగా ఏమన్నా తినేసి వెళ్ళిపోతాం. నీ మొహం మీద ఉన్న పొక్కులకి కారణం ఏంటో చెప్పు. సో గైస్ ఫుల్ ఆయిల్ ఫుడ్ తిన్నాము నిన్న, అండ్ వర్క్ కూడా ఎక్కువ చేసా. బాగుందా? అసలు బాగాలేదు బ్రో, అది క్యాబ్ ఎట్లా పెట్టినా అందం చూసి జెలస్ కదా. సరే ఓకేనా బ్రో, వెళ్ళిపోతాం గైస్, పదండి. సో గైస్ అసలు వీళ్ళేంటో, వీళ్ళ డ్రీమ్లు ఏంటో ఒకసారి కనుక్కుందాం. ఏంటి బ్రో, ఏంటి నీ బాధ ఏంటి చెప్పు. ఈ ఫ్రేమ్లో మన సినిమా పోస్టర్ పడాలన్న దూరం నుంచి 3 ఫ్రేమ్స్ అలా మన సినిమా పోస్టర్ వీళ్ళు తీసుకోవాలి. ఓకే, ఖచ్చితంగా చూస్తాం బ్రో. దాంట్లో ప్రమాణం అంటారు వీడు. నేను అక్కడ ఎంత కావాలి? 960 69 కావాలి. సెంట్రల్ కావాలి. ఇప్పుడు మేము సినిమాకి వచ్చాం, ఆల్రెడీ అక్కడ సినిమా స్టార్ట్ అయిపోయింది. ఈయనేమో ఇక్కడ కూర్చోబెట్టి అందులో పోస్టర్ పడాలి. సో మనోడు వాటర్ బాటిల్ తీసుకుని నాకు దాహం వేస్తుంది. ఫస్ట్ వాష్రూమ్కి వెళ్ళా, తర్వాత దాహం వేస్తుంది, తర్వాత ఆకలేస్తుంది. మళ్ళీ తర్వాత వెళ్ళిపోతాం. ఓకే గైస్, ఇప్పుడే సినిమా చూసి బయటకు వచ్చాం. సో సినిమాలో వ్లాగ్ తీయలేకపోయాం, ఎందుకంటే సినిమా మొత్తం మన వ్లాగ్లో వస్తే మనల్ని పట్టుకుంటారు. నోటీస్లో మనోడు బ్రో సినిమాలో బ్లాక్ తీద్దాం బ్రో అంటున్నాడు, సినిమా మొత్తం తీద్దాం అంటున్నాడు. ఊరుకునే బాబు థియేటర్. సో ఇప్పుడే చూసి వెళ్ళిపోతున్నాం. అసలు సినిమా అయితే చాలా బాగుంది, బ్యాండ్ మేళం మీరు అందరు చూడండి. ఏ బ్రో ఎలా అనిపించింది సినిమా? బ్రో సినిమా ఎలా అనిపించింది బ్రో? బాగుందా? ఎలా ఉంది సో గైస్, సినిమా చూసి చాలా నేర్చుకున్నాం, చాలా డిఫరెంట్గా తీశారు సినిమా అయితే. చాలా ఎంటర్టైనింగ్గా ఉందన్నమాట. కొన్ని అయితే అనుకోని సీన్స్ అనమాట, కామెడీ చాలా బాగుంది అసలు. నెక్స్ట్ అయితే యూత్ సినిమాకి వెళ్ళాలి, యూత్ సినిమా కూడా చూస్తాం. సో ఇవాళ అవ్వదు కాబట్టి రేపు నైట్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తాం, బట్ చూడాలి వాళ్ళ వర్క్. మనం ఇప్పుడు టైం అయితే 4:48 అవుతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి స్క్రీన్ ప్లే రాసి ఒక 1 hour 7 వస్తా, ఊరికే డాన్స్ చేద్దాం. ఓకే, సినిమా చూసిన తర్వాత నిద్ర పట్టదు నాకు, అదొక దరిద్రం. ఏమన్నా మంచి సినిమాలు చూస్తే నాకు నిద్ర పట్టదు గైస్, ఎందుకంటే ఆ కసి మీద మనం కూడా చేయాలి సినిమా, ఆ కసి మీద మనం కూడా మంచి సినిమా తీయాలన్న ఊపు వచ్చింది అనమాట. సో అందుకని గట్టిగా డాన్స్ చేయాలి బ్రో. డాన్స్ చేసి అలసిపోయి పడుకోవాలి నేను. సో ఎలా చేస్తే నీ ఇష్టం, ఓకేనా? సో గైస్ చూసారు కదా, ఇవాళ స్క్రీన్ ప్లే అయితే రాశాను అనమాట. ఇప్పుడు ఇందాక సినిమాకి వెళ్ళాం కదా, వచ్చేసి ఒక 1 hour కూర్చున్నా. టార్గెట్ 250 words కంప్లీట్ చేశా. సో ఇంకా కాసేపు రాస్తా, ఇంకా రాసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడానికి. ఇవాళ బాగా అలసిపోయాను అనమాట. మార్నింగ్ జిమ్ చేసి తర్వాత సినిమాకి వెళ్ళి. హే గైస్, రూమ్కి అయితే వచ్చేసాను. మన స్వరూప్ బ్రో ఏం చేస్తున్నావు బ్రో? కంటెంట్ ఆలోచిస్తున్నావా? ఓకే. మన యశ్వంత్ బ్రో ఏడి? వాష్రూమ్లో ఉన్నాడు. సో గైస్, ఇప్పుడైతే డాన్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాం. బ్రో ఏం నేర్పిస్తే వాళ్ళ? నిన్న చేసింది పూర్తి చేసి చూపించు బ్రో వాళ్ళకి. నిన్న చేసిందా? వాళ్ళకి ఓకే, అది చేస్తా. తర్వాత నెక్స్ట్ అంతేనా? వాళ్ళు అదే చేద్దామా? అదే పర్ఫెక్ట్ చేసుకుందామా? డ్యాన్స్ చేస్తా, వీడియో చేద్దాం అంటే చిన్న స్టెప్ నేర్పిస్తాను. సో గైస్, ఇప్పుడైతే నా చేసిన వీడియో అదైతే పర్ఫెక్ట్ చేసుకుందాం. సో లాస్ట్లో మీకు చూపిస్తా ఒకసారి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత. అండ్ మన యశ్వంత్ బ్రో కూడా వచ్చిన తర్వాత అసలు ఏంటో పరిస్థితి, సినిమా చూసి వచ్చిన తర్వాత ఏం చేసాడో చూద్దాం. సో నువ్వేం చేసావు బ్రో? సినిమా చూసి వచ్చిన బుక్ కంటెంట్ ఆలోచిస్తున్నావా? సో నేనైతే స్క్రీన్ ప్లే రాసా, ఒక 1 hour కూర్చొని రాసా స్క్రీన్ ప్లే రాసా. ఒక 2 pages వరకు రాసా. అండ్ అది ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది స్క్రీన్ ప్లే. రేపు మ్యాక్సిమం రాయడానికి కుదరదు, ఎందుకంటే రేపు ఒక స్క్రిప్ట్ ఆలోచించాలి. సో రేపు మొత్తం స్క్రిప్ట్ ఆలోచించడం దాని మీద ఉంటుంది. అదే ఆలోచించాలి, వేరే స్క్రిప్ట్ కూడా ఒకటి ఆలోచించాలి. సో గైస్, ఇప్పుడైతే డాన్స్ అయితే వేసి చూపిస్తాం మీకు, ఓకేనా? రెడీగా ఉంది బ్రో. ఏంటి పరిస్థితి? డాన్స్ ప్రాక్టీస్ ఉందా లేదా? ఏంటి పడిపోయారు అందరూ? నువ్వు పడిపోయావు. నేను ఎక్కడ పడిపోయాను బ్రో? నువ్వు పడిపోయి నేను పడిపోలేదు బ్రో. దీన్ని గాఢ నిద్ర అంటారు, రిలాక్స్ అంటారు. నేను కొంచెం రిలాక్స్ అవుతున్నా. మీరు నీరసంగా పాట బాగా నచ్చిందంట సినిమాలో. ఏ పాట అడుగు బ్రో? ఏ పాట నచ్చింది సినిమాలో? ఏమన్నా సినిమాలో పాడు బ్రో.
కాపీరైట్ పడిద్దా? పాడు పాడు నీ మీద పడిద్దా కాపీరైట్? నీ మీద స్ట్రైక్లో వస్తారు. ఆ పాట నచ్చిందా? రాదు బ్రో, మర్చిపోయాను. ఓకే ఓకే పర్లేదులే కానీ పాడమా. ఇప్పుడు డాన్స్ ప్రాక్టీస్ చేద్దామా? ఓకేనా? ఉందా ఓపిక ఉందా నీ దగ్గర? ఎందుకు బ్రో అంత ఓపిక? అటు పోతే అటు తిప్పుతుంది బ్రో. కాదు మరి మరి ఛార్జర్లు పెట్టుకుంది ఇవ్వాలా ఇప్పుడు? కాదు వెనకాల ఛార్జర్లు చూపించాలా? కాదు ఇప్పుడు నువ్వే బ్రో హీరో, ఫ్రేమ్లో ఉన్నావు ఓకేనా? డాన్స్ చెయ్యి. సో ఏంటి ఏంటి బ్రో ఏంటి పరిస్థితి? సినిమా చూసావు కదా, అందరూ మంచి మంచి సినిమాలు తీస్తున్నారు. మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళ టైం బ్రో, రేపు మన టైం. రేపంటే రేపేనా? 27 టైం. కాదు ఇవాళ వాళ్ళ టైం, రేపు మన టైం. రేపు అంటే రేపైనా 27 అంటే ఏం మాట్లాడుతుంది? రేపు యూత్ సినిమాకి వెళ్తున్నాం బ్రో. బ్రో ఓకేనా? రేపు యూత్ సినిమా టైం. యూత్ సినిమా. సో అది ఆ సినిమా చూసి ఎలా ఉంది, ఏమన్నా నేర్చుకోవచ్చో చూస్తాం. రేపు వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుందాం ఎర్లీగా. ఓకేనా బ్రో? ఓకే. సో ఇప్పుడైతే డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఓపిక రావట్లా, ఎలా కూడా ఓపిక తెచ్చుకొని చేద్దాం. నిన్నటిదే బ్రో, నా ఓపిక ఉంది. నిన్నటిదే లుంగి డ్యాన్స్ టవల్స్ కట్టుకుని చేద్దాం పదండి. నాకు ఓపిక ఉంది. సరే లెగ్గు మరి లెక్కకుండా పడుకున్నావు వచ్చి. నేను లేకపోతున్నా. లేదంటే నీకు లేదు, నీకు లేదా బ్రో? నాకు లేదు, మీరు అనుకుంది కాదు. గైస్ ఇప్పుడైతే ఆ పాట ఫుల్ గా పర్ఫామ్ చేస్తాం మేము ముగ్గురం కలిసి. ఆ పాట కొంచెం స్లోగా పెడతాం, మళ్ళీ ఏమన్నా మ్యూజిక్ వస్తూ ఉంటాయి కదా అందుకని. సో ఇప్పుడైతే వేస్తాం, మేము నేర్చుకుంది ఇప్పుడు వేస్తాం. సరే ఓకే. ఇప్పుడు మొత్తం ప్రాపర్టీస్ అంతా చూడండి గైస్, రెడీ. ఇది లుంగీస్ ఏం లేవని ఈయన వీడియోలో చున్ని వాడుతూ ఉంటే అది కట్టేసా. ఓకే రెడీ. ప్లీజ్ రెడీ. రెడీ. సో గైస్ మనోడు మధ్యలో డ్రాప్ అవుట్ అయ్యాడు, కొంచెం మర్చిపోయాడు. పర్లేదు, బట్ బ్రో డాన్స్ ఇంప్రూవ్ అయింది కదా. స్టార్టింగ్ అసలు రాదు డాన్స్, లేకపోతే ఏమన్నా ఫస్ట్ టైం మనోడు ఫస్ట్ టైం నేర్చుకున్నాడు పాట. మనోడు ప్రాక్టీస్ చేయడం ఫస్ట్ టైం బ్రో. ఇవాళ సినిమా బ్యాండ్ మేళం చూసాం కదా, సో దాంట్లో హీరో ఎంత బాగా డాన్స్ చేస్తాం చూసావు కదా. అర్థమైతే డాన్స్ ఇంపార్టెన్స్ అర్థమైంది నీకు. సో గైస్ డాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్టర్స్ చెప్తున్నా అంటే అది మేజర్ ఫస్ట్ ప్రయారిటీ కాదు, బట్ నేర్చుకుంటే బెస్ట్ అనమాట. సో యాక్టింగ్ ఇంప్రూవ్ అయితే మన ఫిట్గా ఉంటాం. సో మీలో ఎవరైనా యాక్టర్స్ ఉంటే నేర్చుకోండి మెల్లగా డాన్స్. ఏం లేదు, ఎక్కడ స్టూడియోస్కి డాన్స్ స్టూడియోస్ వెళ్ళక్కర్లా. ఎవరో మా ఊళ్ళో ఏం చేస్తారు కావాలంటే వాక్స్లో మీరు ఏ పాట చూసుకున్నా ఆ స్టెప్ మెల్లగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయొచ్చు మనం. ఎవరో అంతేనా? పక్కా. సో మేమైతే సీరియస్గా నేర్చుకుంటున్నాం డాన్స్. సో ఒకవేళ మా సినిమా వచ్చినా కూడా దాంట్లో డాన్స్ అయితే సీరియస్గా ఉంటుంది, ఎవరో ఒక రేంజ్లో ఉంటుంది, అంతే కదా. సో ఎందుకంటే ఇప్పుడు నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తున్నాం మేము. సో గైస్ చూసారు కదా వాళ్ళ మా వర్క్. ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. రేపటి బ్లాగ్లో మళ్ళీ ఎనర్జెటిక్గా ఫ్రెష్గా కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.